మనం పండించే సరుకు బాగుండాలంటే మన సేద్యం బాగుండాలప్పా. ఫస్ట్ పిల్ల కాయలన్నీ అయిపోయినాయని చెప్పి రెండో పిల్లకి పెంచుతున్నారా. ఒట్టాకు పచ్చాకు పక్క పిల్లలన్నీ కోపించేసే బేరు మార్చి బేరు వేస్తారు అందరూ. నేనైతే 5 బేర్లు అట్టు 5 బేర్లు ఇట్టు మొత్తం 10 బేర్లు వేయించినారు బా. ఎందుకు అంటే శుద్ధంగా ఉండ సేద్యము, పాములు గీములు లేకుండా ధైర్యంగా సేలు తిరగచ్చు అనమాట. అయితే ఆ చెట్టు కాడ ఒక అడుగున్నర గాడి తీసి పెట్టినావబ్బా. గాడి తీసి నాకు సత్తా పెట్టాలి కదా. ఇదో ఈ మూటలన్నీ ముందే తెచ్చి పెట్టిన 10 రోజుల ముందే. ఎకరాకి నేనైతే ఒకటిన్నర మూట పాస్పేట్ వేసిన, ఇది 20 వేసిన, 3 దుక్కెరువు, 2 మూటలు ఆంధ్రపిండి వేసినాను, ఒక ఎర్ర పొటాష్ వేసినాను. దాని మీద ఒక పుడమి అనమాట. ఇది హ్యూమిక్ యాసిడ్ ఎక్కువ ఉంటది, బాగుంటది. ఏదో పైన ఇంకొక మూట ఆంధ్రపిండి వేస్తున్నా. ఆంధ్రపిండి వేసిన తర్వాత అది సూపర్ వేస్తున్నా. బాగా కలిపినాక పెంచుడే బాగా మంచి పనుడు అనమాట. బాగా చెప్తున్నాడు. దాని మీద మైక్రో న్యూట్రియంట్స్ న్యూట్రిక్లిక్ వేస్తున్నమాట. ఇది ఫార్ములా 7. ఫస్ట్ వేసి అంతా కిందికి పోతుంది అని చెప్పి సెకండ్ వేసిన, అంతా కలిపినాక రెండోసారి అన్ని అరమూటలు ఎత్తుకొని మీ చేతి మీద వేస్తారనమాట. మళ్ళీ బకెట్లు వేసుకొని ఒకటి చెట్టు దగ్గర ముందు గాడి తీసి పెట్టిలా 1.5 అడుగు దాంట్లో వేయాలన్నమాట. ఈ మాదిరి 2 చేతులు వేస్తాను నేనైతే. మనం హార్లెక్స్ బూస్ట్ అయినట్టు చెట్టు కూడా జమ్మని వస్తుంది. 2 రోజుల తర్వాత చెట్టు ఎట్టు వచ్చిందో చూపించా మీకు.